ఏపీలో రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో 2024 ఎన్నికలుండనున్నాయి. ఒకవేళ టీడీపీ కనుక ఓడిపోతే చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనని సవాల్ చేశారు. మరోవైపు కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరవేస్తామని సీఎం జగన్ చెప్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చేసి జగన్ను గద్దె దించుతానని మరోవైపు పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు. ఇలా ప్రతి సవాళ్ల మీద ఏపీ రాజకీయం మంచి రంజు మీదుంది. పొత్తులతో సీఎం జగన్ను ఢీ కొట్టడానికి చంద్రబాబు అనేక పార్టీలతో ఏకమవ్వాలని భారీ ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు. ఆ పొత్తులే చంద్రబాబు కొంప ముంచేలా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. ఇంకెప్పుడు టికెట్ల సర్దుబాటు చేస్తారో అయోమయంలో బాబు ఉన్నారని అంటున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా టీడీపీ అధినేత చేసే రాజకీయం ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలకు నచ్చక పార్టీ వీడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్లే యోచనలో ఉన్నారట. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే తమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని భరోసా ఇస్తేనే వారు టీడీపీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారట. టీడీపీలో చేరిపోవడానికి కొలుసు పార్థసారథి చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ అయ్యి చర్చలు జరిపారట. అయితే టీడీపీ తీర్థం మాత్రం పుచ్చుకోలేదు. దీనికి కారణం ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు స్థానంలో తనకు సీటు ఇవ్వాలని పట్టుబట్టడమే. దీనికి టీడీపీ అంగీకరించలేదు. పెనమలూరు సీటు విషయంలో టీడీపీలో గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బొడ్డే ప్రసాద్తో పాటు దేవినేని ఉమా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లలో ఒకరి కోసం ఈ సీటును టీడీపీ రిజర్వ్ చేసింది. దీంతో పార్థసారథిని నూజివీడు వెళ్లాలని సూచించిందని ప్రచారం సాగుతోంది. దీనిపై కొన్ని రోజులుగా మల్లగుల్లాలు పడుతున్న పార్థసారథి ఎట్టకేలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పేరును నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ ప్రకటించారు. అయితే టీడీపీలో చేరకుండానే పార్థసారథి పేరును నూజివీడి ఇన్ఛార్జిగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది. ముద్దరబోయినా కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోతారని ప్రచారం జరుగుతోంది. మరి ఫైనల్ గా ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.